ప్రభుత్వ విద్యా సంస్థల్లో కార్పొరేట్ స్థాయి శిక్షణ తరగతులు ప్రారంభించామని ప్రభుత్వ వేములవాడ శాసనసభ్యులు ఆర్ శ్రీనివాస్ వెల్లడించారు. రాష్ట్రంలోనే ప్రప్రథమంగా జిల్లాలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో ఐఐటి, జేఈఈ, నీట్ ఆన్లైన్ ఎడ్యుకేషన్ను రాజన్న సిరిసిల్ల జిల్లాలోని రుద్రంగి కేజీబీవీలో విద్యార్థినులకు ఐఐటి, జేఈఈ, నీట్ ఆన్లైన్ ఎడ్యుకేషన్ను ప్రభుత్వ ఆర్ శ్రీనివాస్ జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝాతో కలిసి గురువారం లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ వేములవాడ శాసనసభ్యులు ఆర్ శ్రీనివాస్ మాట్లాడుతూ రాష్ట్రంలోనే ఎక్కడలేని విధంగా రాజన్న సిరిసిల్ల జిల్లాలోని 13 కేజీబీబీల్లో అమలు చేస్తున్నామని వెల్లడించారు. ఐఐటి, జేఈఈ, నీట్, యూజీ ఫౌండేషన్ కోర్సులకు ఆన్లైన్ కోచింగ్, లైవ్ క్లాసెస్ చెప్పి విద్యార్థులకు ఏమైనా సందేహాలు ఉంటే నివృత్తి చేసుకోవడానికి అవకాశం, వారాంతాలలో టెస్టులు నిర్వహిస్తామని వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాధికారి జగన్మోహన్ రెడ్డి, జిల్లా సంక్షేమాధికారి లక్ష్మీరాజ్యం, రుద్రంగి వేములవాడ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్లు చిలకల తిరుపతి, ఆయా పాఠశాల ప్రిన్సిపల్లు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఉపాధ్యాయులు ఉన్నారు. Online course which is available only in Kota, Delhi, Hyderabad, Bangalore at your doorstep. You need not go anywhere else. Okay? This is one of the biggest steps to bring you and your family out of the middle and poor category. How will you bring them out of the poor and middle category? By studying. That is the only way by which you can do some welfare for your family. Your family had sent you from far away places. Kada? Why? To study properly. So the governance as the primary subject, they will be participating in that. We have established it in room number 4. Okay? So apart from the regular studies also, you please participate in this class. And next, if what medical seats need, we have biology students can take it in this class number 3. Okay? So I request all of you to do all the online classes, all the test series which is there, mock test, practice. మొత్తం 13 కేజీబీలో కూడా వీటిని ఆన్లైన్ క్లాసెస్ ప్రారంభం చేయడం వల్ల అది కూడా 8వ తరగతి నుంచి అవకాశం కనిపిస్తుంది. 8, 9, 10, 11, 12 ఇంటర్మీడియట్ లోపల మీరు అలవోకగా చక్కటి సబ్జెక్టులు మీ మేధస్సును పెంచుకున్నట్టయితే ఐఐటీలో సీట్ సంపాదించుకోవచ్చు, నీట్లో ధైర్యంగా పరీక్ష రాసి ఎంబీబీఎస్ డాక్టర్లు కావచ్చు, ఇంజనీరింగ్ రకరకాలు కావచ్చు. సరే కొంతమంది పాఠశాల ట్రిపుల్ సంబంధించిన దానికి సీట్ కావాలంటే కూడా ఎగ్జామ్స్ ఉన్నాయి. అలాంటివి కూడా సాధించుకోవడానికి మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వచ్చిన కేజీసీలు మా పిల్లలు కూడా 10/10 సాధించడానికి రవీంద్రబాద్ మీ అందరికీ మీకు 10/10 నచ్చిన సన్మానం చేసినా లేదా అంటే మా పాఠశాల పిల్లలు కూడా 10/10 సాధించారు. అంటే మీలో ఓ స్ఫూర్తిని చెప్పడానికి కోసం ఈ ప్రభుత్వం కూడా మీరు వెంటుందని చెప్పడం కోసం చేసే ప్రయత్నం. అందులో భాగంగా ఈరోజు ఇక్కడ కూడా ఈ చక్కటి కార్యక్రమాన్ని మనం అమలు చేసుకుంటున్నాం. మీరు దీన్ని చక్కగా ఉపయోగించుకొని మీరు జీవితంలో ఉన్నత స్థితికి విద్యలో ఎదగాలని చెప్పని కోరుకుంటూ మీ అందరికీ కూడా ఆర్డినెన్స్ చెప్తూ మీరు అనుకున్నటువంటి జేఏపీ కూడా మీరు తొందరలోనే వస్తుంది. మీ సమస్యలు ఒకరి తర్వాత ఒకరి పరిష్కారం చేసుకుందామని చెప్పని మాట ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తూ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరికీ నమస్కారం.